అండి. సో ప్రజెంట్ అందరూ అల్యూమినియం నాన్ స్టిక్ వాడకూడదని చెప్తున్నారు. ఇది విన్న తర్వాత నేను కూడా అవి మానేద్దాం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వాడదామని అనుకున్నాను. ఇలా నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ చూశాను. ఇదంతా 1 మంత్లో వేసాను ఇదంతా కూడా. సో ఈ టైంలో నాకు డిఫరెంట్ బ్రాండ్స్ చాలా కాస్ట్తోనే కనిపించాయి, కానీ నా బడ్జెట్ సరిపోలేదు. నిన్న నేను డిమార్ట్కి వెళ్ళాను. అక్కడ తక్కువ ప్రైస్తో నాకు మంచి ప్రోడక్ట్స్ దొరికాయి. ఇంట్లో నేను 3 ఐటమ్స్ తీసుకున్నాను. ఆ 3 ఐటమ్స్ నేను మీకు చూపిస్తాను. ఈ 3 ఐటమ్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్, కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్. అందులో ఫ్రై ప్యాన్ అండ్ పాట్ ఈ రెండు కూడా ట్రై ప్లేట్ తీసుకున్నాను. ఇది నేను 1 బై 1 అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇది ఫ్రై ప్యాన్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్రై ప్లే అని చెప్పేసి 24 సెంటీమీటర్స్తో ఉంది. ఇది చాలా హెవీ వెయిట్తో ఉందండి. ప్యాన్ వచ్చేసి చాలా హెవీ వెయిట్తోనే దీనికి మంచి హ్యాండిల్ ఇచ్చారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది గ్యాస్ అండ్ ఇండక్షన్ రెండింటి మీద యూజ్ చేసుకోవచ్చు. సో హెవీ వెయిట్తోనే అండ్ ఈవెన్ కుక్ అవుతుందండి. కంప్లీట్గా ఈవెన్ కుక్. మనకి చాలా మంచి క్వాలిటీతో ఉంది ప్రోడక్ట్. చాలా బాగుంది. ఇది ఒక ప్రోడక్ట్ తీసుకున్నానండి. నెక్స్ట్ నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ వచ్చేసి నేను బటర్ఫ్లై బ్రాండ్ తీసుకున్నానండి. బటర్ఫ్లై స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. నాకు వాళ్ళు వచ్చేసి కార్డ్ కూడా ఇచ్చారు, గ్యారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. సో 3 లీటర్స్ తీసుకున్నాను. 3 లీటర్స్ కుక్కర్. ఇది చాలా మంచి షేప్, చాలా బాగా ఉంది చూడడానికి కూడా. సో ఇది తీసుకున్నాను కుక్కర్. అండ్ నేను పాట్ తీసుకున్నాను. ఇదిగోండి పాట్. దీని మీద కూడా మనం చూడొచ్చు ట్రై ప్లే అని చెప్పేసి. సో మన అన్నము స్టెయిన్లెస్ స్టీల్లో పెట్టినప్పుడు కూడా మాడిపోతుంది. అలా మాడకుండా ఉండాలంటే ఇలా ట్రై ప్లేలో ఉంటే మనకు మాడదండి. సో ఈ 3 ఐటమ్స్ నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నాలాగా బడ్జెట్ చూసుకొని తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.